శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి 2025 సంవత్సరం మే నెల మాస ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారికి ఈ నెలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు అటు గురువు మారుతున్నారు, అటు రాహుకేతువులు కూడా మారడం జరుగుతుంది. ఏదైనా మరి కొద్ది రోజులుగా వీళ్ళు రెండో స్థానంలో ఖాళీ అయిపోవడంతో చాలా ఫ్రీగా ఉన్నారు. కుటుంబ బాధ్యతలు చాలా వరకు తగ్గాయి. కొత్త ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది. నూతన ఉద్యోగ అన్వేషణ లాంటివి చాలా వరకు సక్సెస్ కావడం జరిగింది. అయితే ఇప్పుడు రాహు మనకి 3వ స్థానంలో ఉంటూ ఈ నెల 18న 2వ స్థానంలోకి రావడం జరుగుతుంది. దానివల్ల మళ్ళీ కొద్దిగా కుటుంబంలో ఇతర వ్యక్తుల ప్రమేయంతో కొంత డిస్టర్బెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం కలుగుతుంది. ప్రతి వాళ్ళు చాలా గోప్యంగా రహస్యంగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఇది మనసు విప్పి మాట్లాడుకోవడం జరగదు. ఏదో మొక్కుబడిగా మాట్లాడుకోవడం, ఏదో విషయాన్ని దాస్తున్నట్టు, చెప్పాలని చెప్పకుండా ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక అలా అంటిముట్టినట్టు కుటుంబ సభ్యులు వ్యవహరిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు ఇది బయటపడి కుటుంబం నుంచి కొందరు ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవడం, విదేశంలో ఉద్యోగం వచ్చో ఏదో కారణాల వల్ల కుటుంబాన్ని నుంచి దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా మీ ప్రమేయం లేకుండానే కొన్ని నిర్ణయాలు జరిగిపోతుంటాయి. ఏదైనా కొద్దిగా నిబ్బరంగా ధైర్యంగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక మనకి 2లో రాహు వస్తే కేతు అష్టమంలోకి రావడం జరుగుతుంది. ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలు ఇప్పుడు అవి వెలుగులో బయటికి తీసుకొచ్చి నిందల్లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతిదానికి మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. సో ఏదైనా ఒక మనస్తాపానికి, ఒక విధమైనటువంటి అవమానానికి గురైనట్టు కనబడుతూ ఉంటుంది. ఇంకా గురుగ్రహం ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా వరకు ఇది 5వ స్థానం మంచిదే. చాలా సంస్కారవంతంగా ఉండడం, విద్యార్థులకు అనుకూలత, నూతన అవకాశాలు. ఈ 15వ తారీఖు లోపల విద్యార్థులు కూడా ఏ ఎగ్జామ్ రాసినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా చాలా వరకు విజయాన్ని పొందుతారు. దాని తర్వాత ఇంచుమించుగా మనకి ఈ మే 15 తర్వాత వృత్తిలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు వేరే చోట సర్వీస్కి చేరడం కానీ, అలాగే మీరు మీ కింద కొంత పనిచేయడానికి కొంతమందిని నియమించుకోవడం కానీ, ఈ విధంగా మీ యొక్క ఆఫీస్ వ్యవహారాలు, వృత్తి వ్యవహారాలు చాలా వరకు మార్పు వస్తాయి. కుటుంబ విషయాలను చక్కదిద్దుకునే ప్రయత్నం చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అంటే 6లో ఉన్నటువంటి గురువు 2, 6, 10 భావాలను యాక్టివేట్ చేస్తాడు. అలాగే 12వ భావాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఒక విధమైనటువంటి ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో కూడా డిమాండ్గానే ఉంటుంది, పర్వాలేదు. మరి ఏదైనా గురువు ఎక్కడైనా అపకారం చేయడం, ఆ భావాన్ని చాలా వరకు ఇంప్రూవ్ చేసే ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది. కొంతమందికి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద ఓకే. ఇక కుజుడు 7వ స్థానంలో సంచరిస్తూ భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న విషయానికి కూడా మనస్పర్ధలు రావచ్చు. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అన్నటువంటి ఈ ఈక్విటీ సమాన బలాలు కలిగి ఉండి తరచూ భార్యాభర్తలు చిన్న చిన్న విషయానికి కూడా దెబ్బలాడుకోవడం, వాదించుకోవడం జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళ వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇతరులకి, అంటే ఇతర కుటుంబ సభ్యులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అయితే కుజుడు లగ్నాన్ని, ధనస్థానాన్ని చూడడం వల్ల జాతకుడు గతంలో కన్నా ఎక్కువ కష్టపడి స్వయం కృషితో సంపాదన పెంచుకునే ప్రయత్నాలు జరుగుతాయి. కుటుంబాన్ని కూడా ఒక పద్ధతిగా పెట్టాలనే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. సో ఏదేమైనా కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం ఈ మకర రాశి వారు. అటేమో ఈ
రాహు ప్రవేశం, గురువు యొక్క దృష్టి, కొంతమంది మంచివాళ్ళు కొంతమంది చెడ్డవాళ్ళు, ఈలోగా కుజుడు అది చిన్న అవకాశం వచ్చినా సమస్యను రేకెత్తించడం, పౌరుషంగా మాట్లాడడం, దూషించడం, ఫిజికల్గా పోట్లాడుకోవడం లాంటివి కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో ఏదైనా మకర రాశి వారికి ఆదాయం బాగున్నప్పుడు కూడా వచ్చిన ఆదాయాన్ని పంచుకోవడంలో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి, అవసరమైతే రాజీ మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది. ఇతరుల జోక్యం మీ కుటుంబంలో లేకుండా చూసుకుంటే మంచిది. ఇవన్నీ అనుకూలంగా ఉంటూ ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ఉచ్చలో ఉంటూ తృతీయ స్థానంలో శని భగవాన్ని కలటం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా రాజకీయ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ ప్రవేశించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. అనూహ్యంగా మీరు ఎక్కడ ఉన్నా మీ పేరు గుర్తింపులోకి రావడం జరుగుతుంది. ఒక గొప్ప వ్యక్తులు మీ యొక్క ప్రతిభను గుర్తించి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే మగవాళ్ళకి కూడా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఉపాధి అవకాశాల్లో మార్పు వస్తుంది, కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి, గతంలో కన్నా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ మే నెలలో రాహుకేతువులు రాశులు మారడం జరుగుతుంది. సాధారణంగా రాహుకేతువుల ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది. ఎందుకంటే రాహు ఉన్న రాశిని ఏ గ్రహంతో కలిస్తే ఆ ప్రభావాన్ని, ఏ గ్రహాన్ని చూస్తే ఆ ఫలితాన్ని, మొత్తం అంతా మిక్స్డ్గా 12 భావాల మీద ఏదో ఒక ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాహుకేతువుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్పనిసరిగా, అందుకే మనకి ఈ కలియుగంలో విఘ్నేశ్వరుడు, దుర్గా అమ్మవారు ఈ 2 దేవతల్ని పూజించుకోవడం వల్ల అటు రాహు అలాగే కేతువుని ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ పనులు వాయిదా పడుతున్నా, ప్రారంభించిన పని పూర్తి కాకుండా ఉన్నా కేతువు యొక్క ప్రభావం ఉంటుందని గమనించి చాలా వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది. అది సంకష్ట చతుర్థి కానీ, గణపతి హోమం చేసుకోవడం, వినాయకుడిని గరికతో అర్చించడం, అష్టోత్తరంతో పూజించుకోవడం, ఏ పని ప్రారంభించినా వినాయకుడిని ప్రారంభించుకుంటే మీకు ఈ విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల చేతిలో మోసపోవడం, అలాగే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది. విషయాన్ని ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతుంటాడు, ఏదో విషయాన్ని దాయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని నిజాయితీగా వెళ్ళలేకపోవడం, ఏదో ఒక బలహీనతకి లోను కావడం, ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే రాహు ప్రభావం ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది, మన సాంప్రదాయాలకి విరుద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ లవ్ మ్యారేజ్లు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, ఈ చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా వివాహాలు, ఇవన్నీ కూడా రాహు ఏంటంటే పొల్యూట్ చేస్తుంటాడు, మన ధర్మాన్ని పాడు చేస్తుంటాడు, మన చట్టాన్ని నాశనం చేస్తుంటాడు, మన వ్యవస్థని పాడు చేస్తుంటాడు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే మరి అంటే జాతకుడు తను తాను సంస్కరించుకుంటూ దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం కానీ, దుర్గా అష్టోత్తరం పారాయణ చేసుకోవడం మంచిది. అమ్మవారికి ఏదైనా నిమ్మకాయల దండ వేయటం కానీ, ఏదన్నా నైవేద్యంగా పులగం లాంటిది నైవేద్యం పెట్టడం వల్ల, అలాగే గుమ్మడికాయ సమర్పించడం వల్ల, ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళ టెంపుల్లో ఆచారాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా తరచూ విఘ్నేశ్వరుని, కనకదుర్గ అమ్మవారిని, ఏదైనా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరిగా జాతకుడు రాహు పెట్టే ఇబ్బందులు, భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది. వీటన్నిటికన్నా మరి చక్కగా లలిత సహస్రనామాన్ని నిరంతరం, అంటే రోజుకొక నామం చదువుకున్నా సరిపోతుంది. ఆ నామాన్ని, ఒక నామాన్ని ఎన్నుకోవడం, దాన్ని ఒక 18 సార్లు, 16 సార్లు, లేదా 108 సార్లు చదువుకోవడం, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక నామాన్ని అర్థంతో సహా తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవడం వల్ల అటు రెమెడీగాను పనిచేస్తుంది,
అటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. బట్ ఏదైనా దీన్ని మించినటువంటి రెమెడీ ఇంకోటి లేదనే చెప్పచ్చు. ఏదన్నా ఇతరులు చేయడం కన్నా సొంతంగానే చేసుకోవడం మంచిది. అంటే మా అమ్మాయి ఇవన్నీ చదవదండి, మా అబ్బాయి కుదరదండి, మేము చేయొచ్చా అండి అంటే మీరు చేయొచ్చు, కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే ఈ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీతో ఇతరులు చేయడం వల్ల ఏంటంటే ఏదో కొంత ఫలితం వస్తుంది, కానీ ఏదో 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో వస్తుంది. అదే మనం చేస్తే అది శీఘ్రంగానే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.